కొండల మధ్యలో పక్షుల ఇల్లు. పక్షుల గ్రామంలో రొటీన్ లైఫ్ బోర్ కొట్టేసింది. అందరూ కొత్తగా ఏదైనా చెయ్యాలని అనుకుంటున్నారు. సాయంత్రం అందరూ పార్కులో సమావేశమయ్యారు. చిచ్చుకాకి ముఖం నిండా వెలుగు వెలిగిపోతోంది. హలో ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక గుడ్ న్యూస్. మనం ఎప్పుడు ఈ ఊర్లో ఈ చెట్ల మీదనా ఉండేది. లైఫ్లో ఎంజాయ్మెంట్ ఉందా? అందుకే నేను ఒక సూపర్ ట్రిప్ ప్లాన్ చేశాను. ట్రిప్పా? మళ్ళీ పక్క ఊరి గుడికేనా? నా వల్ల కాదు బాబోయ్, బస్సులో వాంతులవుతాయి. చే పక్కూరు కాదు చోట, ఇది ఫారెన్ ట్రిప్. మనం విదేశాలకు వెళ్తున్నాం. అది కూడా బస్సులో కాదు, రైలులో కూడా కాదు, ఫ్లైట్లో. ఫ్లైట్ అనగానే అందరి కళ్ళు మెరిశాయి. ముఖ్యంగా పిల్లలు ఎగిరి గంతేశారు. వావ్, ఫ్లైటా? ఆకాశంలో వెళ్ళే పెద్ద విమానమా? అందులో ఎయిర్ హోస్టెస్లు వచ్చి జ్యూస్లు చాక్లెట్లు ఇస్తారంట కదా, నిజమేనా చిచ్చు ఆంటీ? అవునరా పండగ, అన్నీ ఇస్తారు. మనం వెళ్ళేది ఒక దట్టమైన అడవికి. అక్కడ కొండల మధ్యలో ఇళ్ళలుంటాయి. అద్భుతమైన లొకేషన్. మనమంతా అక్కడ 3 రోజులుండి ప్రకృతిని ఆస్వాదించి వద్దాం. ఖర్చు కొంచెం ఎక్కువైనా పర్లేదు. లైఫ్ టైం ఎక్స్పీరియన్స్. డబ్బుల సంగతి పర్లేదు చిచ్చు, కానీ ఫ్లైట్ అంటే భయంగా ఉంది. పైగా అక్కడ సేఫ్గా ఉంటుందా? భయం ఎందుకుతుని, నేనున్నాను కదా. అయినా మన పక్షులం. గాలిలో ఎగరడం మనకు కొత్త, కానీ ఫ్లైట్లో కూర్చొని ఎగరడం వెరైటీగా ఉంటుంది. నేను రెడీ. నేను కూడా రెడీ. నా పాస్పోర్ట్ తుమ్ము దులుపుకోవాలి. అమ్మో, అక్కడ ఫోటోలు బాగా వస్తాయో? నా ఇన్స్టాగ్రామ్ కోసం మంచి లొకేషన్ కావాలి. అదిరిపోతాయిరా. సరే, అందరూ రెడీ అవ్వండి. ఎల్లుండి ఉదయమే ఫ్లైట్. ఎల్లుండొచ్చింది. అందరూ ఎయిర్పోర్ట్కి వెళ్లారు. చెక్కింగ్ అయ్యాక విమానం ఎక్కారు. బన్ను చిలుక విండో సీట్ కోసం చిన్నుతో గొడవపడి మరీ కూర్చున్నాడు. బన్ను చిలుక సీట్ బెల్ట్ పెట్టుకుంటూ, అమ్మా, ఈ బెల్ట్ నా పొట్టకు టైట్ గా ఉంది, కొంచెం లోస్ చేయమన్నా. ఊరుకోరా, ఫ్లైట్ స్టార్ట్ అవుతుంది, గట్టిగా కూర్చో. విమానం గాల్లోకి లేచింది. మేఘాల మధ్య నుండి వెళ్తుంటే అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఇంతలో ఎయిర్ హోస్టెస్ ఫుడ్ ట్రాలీతో వచ్చింది. అంటే అంటే ఇక్కడ నాకు ఆ శాండ్విచ్, ఆ కేక్, ఆ జ్యూస్ అన్ని రెండు ఇవ్వండి. ఒరే, ఇది నీ ఇల్లు కాదురా, మర్యాదగా ఒక్కటి తీసుకో. టికెట్ కొన్నాం కదా మమ్మీ, వసూలు చెయ్యాలిగా. బన్ను విమానంలో దొరికినవన్నీ తినేశాడు. చిచ్చుకాకి మాత్రం అందరికీ మనం వెళ్లే ప్లేస్ స్వర్గంలా ఉంటుంది అని ఊరిస్తూనే ఉంది. చివరికి విమానం ఒక అందమైన ద్వీప దేశంలో ల్యాండ్ అయింది. ఎయిర్పోర్ట్ నుండి బయటకొచ్చారు. అక్కడి నుండి ఒక వ్యాన్ లో అడవి దగ్గరికెళ్లారు. ఎదురుగా ఒక పెద్ద పర్వతం కనిపిస్తోంది. దాని శిఖరం మేఘాల్లో కలిసిపోయింది. ఫ్రెండ్స్, మనం వండపోయే ఇల్లు ఆ కొండపైన ఉన్నాయి. చూడండి ఎంత బాగున్నాయో. అందరూ పైకి చూశారు. బాగున్నాయి చిచ్చు. మరి అక్కడికి వెళ్ళడానికి రోడ్ ఎక్కడుంది? ఆటోలు వెళ్తాయా? చిచ్చుకాకి నాలిక కరుచుకొని, అదే చిన్న ట్విస్ట్ తోనే. అక్కడికి రోడ్డు లేదు, మనం ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడే ఆ కిక్ ఉంటుంది. ఈ కొండెక్కితేనే ఆ ఇళ్ళకి చేరుకోగలం. బన్ను చిలుక షాక్ అయ్యి, ఏంటే కొండెక్కాలా? కాలినడకన? చిచ్చు ఆంటీ, ఇది ట్రిప్ కాదు, పనిష్మెంట్. నేను రాను. ఆ ఫ్లైట్ లో ఇచ్చిన తిండంతా అరిగిపోతుంది. నేను రాను పో. చిచ్చు, ముందే చెప్పాలి కదా, ఇంత ఎత్తు ఎక్కాలంటే మా వల్ల అవుతుందా? లూసీ మహి అంటే ఎగురుతారు, మేము నడవాలి కదా. పర్లేదులే చోటు, వ్యాయామం అవుతుంది. పదండి, నెమ్మదిగా వెళ్దాం. నా వల్ల కాదు, నన్నెవరైనా టోలీలో మోసుకెళ్ళండి. అందరూ అయిష్టంగానే కొండెక్కడం మొదలు పెట్టారు. దారిలో రాళ్లు, రప్పలు, ముళ్ల పొదలు ఉన్నాయి. చిచ్చుకాకి అందర్నీ ఉత్సాహపరుస్తూ ముందు నడుస్తుంది. బన్ను చిలుక మాత్రం అడుగు తీసి అడుగు వేయడానికి నానా తంటాలు పడుతున్నాడు. అరగంట తర్వాత బన్ను చిలుక ఒక రాయి మీద కూలబడి, అమ్మా, నా కాళ్ళు ఇరిగిపోయాయి. డాక్టర్ ఎక్కడా? నాకు ఆక్సిజన్ కావాలి, బిర్యానీ కావాలి. లేవరా బన్నుగా, ఇంకా 10 అడుగులే వేశాం, అప్పుడే విరిగిపోవడం ఏంటి? లేదు మమ్మీ, నా గుండె దడదడాన్ని కొట్టుకుంటోంది. నాకు హార్ట్ అటాక్ వస్తుందేమో. నేను ఇంకొక అడుగు కూడా వెళ్ళాను. చిచ్చు ఆంటీ నన్ను మోసం చేసింది. ఫ్లైట్ అని చెప్పి కొండెక్కేస్తోంది. తుని పిచ్చుక చిచ్చు వైపు కోపంగా చూస్తూ, నిజమే చిచ్చు, పిల్లలు ఇబ్బంది పడుతున్నారు,
కనీసం గుర్రాలు కూడా లేవా ఇక్కడ? అత్తనే ఇది అడ్వెంచర్ ట్రిప్. గుర్రాలుంటే మజా ఏముంటుంది? బన్న పైకి వెళ్తే అక్కడ స్పెషల్ ఫ్రూట్స్ ఉంటాయి, తేనె కూడా ఉంటుంది. లేలే. తేనె ఉంటుందా? అయితే ఒక 5 నిమిషాలు రెస్ట్ తీసుకొని వస్తా. కానీ నా బ్యాగ్ నువ్వు మొయ్యాలా ఆంటీ? ఏంటి నీ బ్యాగా? అందులో ఏమున్నాయి? బన్ను బ్యాగ్ ఎత్తబోయి, అమ్మా ఇందులో రాళ్ళున్నాయా? ఎంత బరువుంది? రోళ్ళు కాదమ్మా, వాడి స్నాక్స్, లడ్డూలు, మిక్చర్ ప్యాకెట్లు. చిచ్చుకాకి తప్పక బన్ను బ్యాగ్ వేసుకుని నడవాల్సొచ్చింది. బన్ను మాత్రం మహారాజుల ఖాళీ చేతులతో అమ్మో కాలు, అమ్మో నడుము అని నటిస్తూ నడుస్తున్నాడు. మధ్యాహ్నం 2 గంటలు. ఎండవేడికి అందరూ అలసిపోయారు. ఇంకా సగం దూరం కూడా రాలేదు. బన్ను ప్రతి 5 నిమిషాలకు ఒకసారి ఆగిపోతున్నాడు. లూసీ పావురం కూడా ఆయాసపడుతుంది. చిచ్చు, నీ ప్లాన్ తగలయ్యా. ఫ్లైట్ టికెట్లు వేస్ట్, మన ఎనర్జీ వేస్ట్. హాయిగా మన ఊరి చెరువు కట్ట మీద కూర్చున్నా బాగుండేది. ఇక్కడికొచ్చి చస్తున్నాం. నాకు దాహం వేస్తుంది. మంచినీళ్ళు అయిపోయాయి. చిచ్చు ఆంటీ, నువ్వు నన్ను చంపేశావు. నా ఆత్మ నిన్ను వదలదు. చూడు చిచ్చు, నా కొడుకు కనీసం దొరలలేకపోతున్నాడు. వాణ్ణి చూస్తుంటే జాలేస్తుంది. నీ వల్లే ఇదంతా. అసలు ఈ ట్రిప్ ఐడియా ఎవరిది? చిచ్చుకాకి చెమటలు తుడుచుకుంటూ బన్ను బ్యాగ్ పోయలేక, అయ్యా అందరూ నన్నే తిడతారేంటి? పైకి వెళ్తే బాగుంటుంది అన్నాను కదా. సరే, బన్నో బ్యాగ్ నేను మోస్తున్నాను కదా, ఇంకేం కావాలి? ఆంటీ, అక్కడ చూడండి, ఒక సెలయేరుంది. కనీసం నీళ్లు తాగుతాం. అందరూ సెలయేరు దగ్గరికెళ్లి నీళ్లు తాగారు. చల్లటి నీళ్లు తాగగానే కొంచెం ప్రాణం లేచొచ్చింది. పదండి, ఇంకొంచెం ఉంది. సాయంత్రం లోపు చేరాలి. బన్నుని చాక్లెట్లతో మభ్యపెడుతూ, చిన్నుని ఫోటోలతో మభ్యపెడుతూ ఎట్టకేలకు అందరూ సాయంత్రం 5 గంటలకు కొండపైకి చేరారు. కష్టపడి పైకెక్కగానే అక్కడ కనిపించిన దృశ్యాన్ని చూసి అందరూ తమ అలసటను మర్చిపోయారు. దట్టమైన పచ్చని చెట్ల మధ్య కొండ అంచున అందమైన చెక్క ఇళ్లున్నాయి. మేఘాలు ఆ ఇళ్లను తాకుతూ వెళ్తున్నాయి. చల్లని గాలి, పక్షుల కిలకల రావాలు. నిజంగానే అది స్వర్గంలా ఉంది. బన్ను చిలుక నోరెళ్లబెట్టి, వావ్, సూపర్! చిచ్చు ఆంటీ, నువ్వు తోపు. ఇక్కడ నిజంగానే మేఘాలు నా కాళ్ళ కింద ఉన్నాయి. ఆ ఇల్లు నాది, అందులో నేనే ఉంటా. అబ్బా, ఎంత ప్రశాంతంగా ఉందో. గాలిలో కాలుష్యం లేదు. మన కష్టానికి తగిన ఫలితం దక్కింది. సారీ చిచ్చు, నిన్ను దారిలో చాలా తిట్టాం, కానీ ప్లేస్ మాత్రం అదిరిపోయింది. చిచ్చుకాకి గొప్పగా ఫీల్ అవుతూ బన్ను బ్యాగ్ కింద పడేసి, చూసారా, నా టేస్ట్ అంటే మినిమం ఉంటుంది. ఇప్పుడు ఫ్రెష్ అయ్యండి. ఇక్కడ ఫారెస్ట్ డిన్నర్ రెడీ చేద్దాం. ఆ రోజు రాత్రి అందరూ క్యాంప్ ఫైర్ వేసుకుని పాటలు పాడుతూ అడవిలో దొరికిన పండ్లతో, తెచ్చుకున్న స్నాక్స్ తో డిన్నర్ చేశారు. బన్ను చిలుక సంతోషంగా 4 ప్యాకెట్ల చిప్స్ తినేశాడు. ఇక మొదటి రోజు అందరూ అడవిలో ట్రెక్కింగ్ కి వెళ్లారు. ఈసారి బన్ను గోల చేయలేదు. ఎందుకంటే దారిలో పండ్లు దొరుకుతున్నాయి. రంగురంగుల సీతాకోక చిలుకలను చూశారు. చిన్ను 100ల కొద్దీ సెల్ఫీలు దిగాడు. ఇక రెండవ రోజు ఒక జలపాతం దగ్గరికి వెళ్లారు. అందరూ నీళ్లల్లో ఆడుకున్నారు. మహీగ్రద్ద చేపలు పట్టింది. అందరి కోసం కాదులే, తన కోసమే. ఇక పన్ను నీళ్లల్లో పడితే తేలుతానో లేదోనని భయపడి ఒడ్డునే కూర్చున్నాడు. ఇక మూడో రోజు పెద్ద పెద్ద చెట్ల కొమ్మల మీద ఉయ్యాలలూగారు. రాత్రిపూట నక్షత్రాలను చూస్తూ పడుకున్నారు. అమ్మా, మనం ఇక్కడే ఉండిపోతామ్మా. స్కూల్ లేదు, హోంవర్క్ లేదు, హాయిగా ఉంది. డబ్బులైపోతాయిరా, ఇంటికెళ్లాల్సిందే. ఇక 3 రోజులు గడిచిపోయాయి. అందరూ చాలా రిఫ్రెష్ గా ఉన్నారు. కొండ దిగడం, ఎక్కడం అంత కష్టం అనిపించలేదు. బన్ను ఈజీగా దిగేశాడు. ఎరా పండుగ, వచ్చేటప్పుడు నన్ను తిట్టావు, ఇప్పుడేమంటావు? సారీ ఆంటీ, ప్లేస్ బాగుంది, కానీ నెక్స్ట్ టైం లిఫ్ట్ ఉంటే చెప్పండి, అప్పుడే వస్తా. అందరూ నవ్వుకుంటూ ఎయిర్పోర్ట్కి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ఫ్లైట్ ఎక్కారు. ఈసారి అందరూ అలసిపోయి నిద్రపోయారు. బన్ను మాత్రం మళ్లీ ఎయిర్ హోస్టెస్ ని పిలిచి స్నాక్స్ ఎప్పుడిస్తారు అని అడుగుతూనే ఉన్నాడు. ఇక ఊరు చేరేసరికి అందరికీ ఒక మంచి జ్ఞాపకం మిగిలింది.
కష్టపడి కొండెక్కితేనే అందమైన దృశ్యం కనిపిస్తుందని పిల్లలకు అర్థమైంది. చిచ్చుకాకి ప్లాన్ సక్సెస్ అయింది. హైదరాబాద్లోని ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో కంప్యూటర్ల ముందు కూర్చొనున్న బన్ను మరియు చిన్ను కూర్చొనున్నారు. అప్పుడే బుజ్జి ఎంట్రీ ఇచ్చింది. చేతిలో ఒక ఫైల్ పట్టుకుని బాస్ మీద విరుచుకుపడుతూ, ఓరే పన్నుక, ఈ భాస్కరున్నాడే, వీడు మనుషుల మధ్య పుట్టాడా లేక సిస్టమ్ సిపియులో నుండి బయటకొచ్చాడా? సంక్రాంతి అంటే మనకి పండుగ, వీడికి మాత్రం డెడ్ లైన్లు చాటరా. బుజ్జి లాగిన్ అవ్వాలి అంటున్నాడు. ఏమైంది బుజ్జి, మళ్ళీ ఏం తిట్టాడా నీ ఫేవరెట్ బాస్? తిట్టడుమా, సార్ సంక్రాంతికి ఊరెళ్ళాలి అంటే నీకు పిండి వంటలు ఇక్కడే స్విగ్గీలో ఆర్డర్ ఇస్తా అంటున్నాడు. వీడికి ఇంట్లో బెల్లం పెట్టే టార్చర్ భరించలేక మనల్ని ఆఫీస్ లో పెట్టి ఏడిపిస్తున్నాడురా. సరేలే బుజ్జి, ఆ బాస్ కల వదిలే. టికెట్లు బుక్ చేసావా లేదో? మళ్ళీ లాస్ట్ మినిట్ అంటే లారీ టైర్లు పట్టుకొని వెళ్లాల్సి వస్తుంది. రీచ్నుగా లక్షలు సంపాదిస్తున్నా కానీ బస్ టికెట్ బుక్ చేయమంటే మాత్రం చేతులెత్తేస్తావు. పోయి పోయి నీకు చెప్పాను చూడు. పోనీలే అని బుక్ చేద్దామని యాప్ ఓపెన్ చేస్తే నా కళ్ళు బైర్లు కమ్మాయి. ఏసీ బస్ అంట, రేటు చూస్తే గుండె ఆగిపోయేలా ఉంది. బన్ను ఫోన్ తీసి రేట్లు చూస్తూ షాక్ అవుతాడు. వాడి అమ్మ బంటే, యాంద్రా ఈ రేట్లో 5,000 ఫ్లైట్ల టికెట్ల రేట్లో బస్సుకు పెట్టారేంద్రా? రే, 1,00,000 ఖర్చైనా ఈసారి రచ్చ రచ్చే, మనం ఊరికెళ్లాల్సిందే. అయినా ఆ భాస్కర్కి ఎంత ధైర్యం రా మనల్ని ఆపడానికి? నాకు తిక్క రేగితే మొన్న ప్రభాస్ అన్న లెక్క మా ఇంకేం ఆడైనా సరే వెళ్ళిపోవాల్సిందే. ఇక్కడ మనల్ని ఎవరు చూస్తాడు? ఆఫీస్ ఐడి కార్డ్ చూపిస్తే సెక్యూరిటీ గార్డ్ తప్ప ఎవరు గౌరవం ఇవ్వరు. ఊరెళ్ళి అమ్మ పెట్టే అరిసెలు తింటేనే ఈ సాఫ్ట్వేర్ టార్చర్ తగ్గుతుంది. అలా ముగ్గురు కలిసి భారీ రేట్లు భరించి ఏసీ బస్సు టికెట్లు బుక్ చేసుకుని సంక్రాంతి పొద్దున్నే ఊరిలో అడుగుపెట్టారు. బస్ స్టాప్లో బస్సు దిగగానే ముగ్గురు చలికి వణికిపోతున్నారు. కానీ బిల్డప్ మాత్రం తగ్గడం లేదు. ముగ్గురు కళ్లకు పెద్ద అద్దాలు, సన్ గ్లాసెస్ లాంటివి పెట్టుకొనున్నారు. ఎందుకంటే ఆ ఊరు నుండి పట్నం వెళ్లి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నది ఈ ముగ్గురే. బుజ్జి, పొద్దున్నే 6 గంటలకి ఈ అద్దాలు పెట్టుకుంటే దారి కూడా కనిపించడం లేదురా. ఎందుకు ఈ టార్చర్? చలికి ముక్కు గడ్డగట్టుకుపోతుంటే మనకి ఈ అద్దాలు అవసరమా? ఒరే పిసినారి చిన్నుక, మూసుకొని నడువు. ఎవరైనా అడిగితే ఐటీ కంపెనీలో కళ్ళు స్ట్రెయిన్ అవ్వకుండా ఇవే వాడాలని అబద్ధం చెప్పు. అది మన బ్రాండ్. ఊరు మొత్తం వీళ్ల వైపు ఆశ్చర్యంగా చూస్తోంది. బుజ్జి తన స్టైల్లో నడుచుకుంటూ బస్ స్టాప్ పక్కనే ఉన్న చిచ్చు షాప్ దగ్గరికి వెళ్ళింది. చిచ్చు సంక్రాంతి కోసం గాలిపటాలు, రంగులు, పిండి వంటలు అమ్ముతోంది. అబ్బా, ఎవరో హైదరాబాద్ సాఫ్ట్వేర్ బొమ్మలు వచ్చాయా? ఏంటే బుజ్జి, కళ్ళకు అద్దాలు పెట్టుకుని పాతకాలం సినిమా విలన్ లాగా వచ్చావు. పొద్దున్నే దిష్టి తగిలేలా ఉన్నావు. ఏంటి చిచ్చు అట్ట, నువ్వు ఇంకా ఈ షాప్ లోనే ఉన్నావా? మేము అక్కడ ఏసీ రూముల్లో సాఫ్ట్వేర్లతో కుస్తీ పట్టుంటే నువ్వు ఇక్కడ గాలిపటాలతో గొడవ పట్టున్నావు. మా ఊరు ఎలా ఉంది? అందులో నా ఇష్టమైన చిచ్చు అట్టి ఎలా ఉంది? పండుగకి ఏమైనా స్పెషల్ డిస్కౌంట్లు ఉన్నాయా లేక ఎప్పటిలాగా పిసినారి లెక్కలేనా? అబ్బో, పట్నం వెళ్ళిన బుజ్జి మాటలో ఏం మారలేదు. మేము ఇలాగే ఉంటాం బుజ్జి. గాలిపటాలు ఎగరేస్తాం, పిండి వంటలు తింటాం. నువ్వేమైనా కొత్త సాఫ్ట్వేర్ తెచ్చావా మన ఊరికి? లేక అద్దాల వెనక ఏదైనా మాయ ఉందా? అట్ట సూపర్ గా ఉన్నాం. మా రేటు చూడు. రేపు పండక్కి గాలిపటాలు నీ షాప్ లోనే కొంటాము. మాకు మంచి డిస్కౌంట్ ఇవ్వాలి, లేకపోతే నీ షాప్ ని ఆన్లైన్ లో రివ్యూ ఇచ్చి బ్యాన్ చేయిస్తాను, జాగ్రత్త. బుజ్జి తన ఇంటికి వెళ్తూ ఉండగా దారిలో ఊరి పెద్ద మనుషులు మహి మరియు లూసీ అత్త అరిటాకులు, పువ్వులు పట్టుకుని మాట్లాడుకుంటూ ఉన్నారు. బుజ్జి వెళ్తూ ఉండడం చూసి వాళ్ళు చూడనట్టు నటిస్తున్నారు. ఏంటి లూసీ అత్త, ఎవరు కావాలి నీకు? నన్ను గుర్తుపట్టలేదా లేక ఆల్జిమర్స్ ఏమైనా అటాక్ అయిందా? అయ్యో బుజ్జి, నువ్వా? కళ్ళజోడు పెట్టుకుంటేనో ఎవరో అనుకున్నానులేమ్మా.
ఎప్పుడొచ్చావు? పట్నంలో తిండి పడక బాగా తగ్గిపోయావమ్మా. సరే, ముందు మాటలాపై ముసలి. నువ్వు నన్ను చూసి కూడా చూడనట్టున్నావు కదా. నా హైదరాబాద్ లుక్ చూసి కుళ్ళుకుంటున్నావా? అయ్యో, చూడనే లేదు బుజ్జి. సరే, ఎలా ఉన్నారు? మీరు లేక ఏ ఊరు చిన్నపోయిందనుకో. కుక్కలు కూడా మొరగడం మానేసాయి నీ గోల లేక. బుజ్జి వెటకారంగా. నువ్వు లేవు కదా, మేమంతా బాగానే ఉన్నామట. అయినా ఈసారి సంక్రాంతికి మా అమ్మ ఇల్లంతా లైటింగ్ పెట్టిచ్చేస్తోంది. నేనే 2 లక్షలు పంపించాను. పట్టు చీర కూడా కొన్నాను. మీలాగా అరిటాకులు పట్టుకుని దేవులాడటం లేదు. మహీగ్రద్ద తన మనసులో, దొరికింది బుజ్జి, దీని పని పడతానుండు. అవునా బుజ్జి? మరి 2 లక్షలు పంపితే మాకు మాత్రం ఈ పాత చీరలే దిక్కు. నీ రేంజ్కి పట్టు చీర కాదు కదా, కనీసం ఒక నార్మల్ చీర అయినా నాకు కొనివ్వవా? అంత పెద్ద మాల్లో బట్టలు కొంటావు కదా, నీ పాత బట్టలు ఇస్తావా ఏంటి? బుజ్జి తన మనసులో, వామ్మో, ఈ ముసల్దాన్ని అనవసరంగా గెలికాను. ఇది ఊరు మొత్తానికి కొనమనేలా ఉంది. ఎస్కేప్ అవ్వాలి. అయ్యో అట్ట, ఇక్కడ చీరలు అంటూ బాగు కదా. వచ్చేసారి పట్నం నుండి మంచి బ్రాండెడ్ చీరలు తెస్తాలే. అయినా ఇప్పుడే ఏసీ బస్సులో దిగాను. కాళ్ళు నొప్పిగా ఉన్నాయి. మా అమ్మ నా కోసం ఎదురు చూస్తోంది. అర్జెంటుగా వెళ్ళాలి అని తప్పించుకుని ఇంటికెళ్ళింది. బుజ్జి వెళ్ళిన తర్వాత మహి, లూసీ అత్త ఒకరినొకరు చూసుకుని నవ్వుకున్నారు. చూసావా లూసీ, బుజ్జి ఎంత తెలివైన పిల్లో. తన అమాయకమైన మాటలతో మనల్ని నవ్విస్తూనే తన తల్లి తునికి ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటుంది. అవునే మహి, నిజంగానే చాలా తెలివైన పిల్ల. తుని పడే కష్టాలన్నీ ఏ పిల్ల నవ్వుల వెనక మరుగున పడిపోతాయి. తను చేసే ఈ హడావడి అంతా తన అమ్మను సంతోషపెట్టడానికేనని మనకు బాగా తెలుసు కదా. అక్కడ వాళ్ళలా మాట్లాడుకుంటూ ఉండగానే బుజ్జి ఇంటికెళ్ళగానే బుజ్జిని తన తల్లి తుని ఎంతో ప్రేమగా పలకరించింది. బుజ్జి, నా బంగారు తల్లి, వచ్చావా? నీకోసం అరిసెలు, మురుకులు అన్నీ చేసి పెట్టాను. మొహం కడుక్కుండ్రా, తిందు గాని. పట్నంలో ఏం తింటున్నావో ఏమో, మొహం పాలిపోయింది. బుజ్జి కడుపు నిండా తిని అరుగు మీద కూర్చుంది. అప్పుడే బన్ను ఫోన్ చేశాడు. బుజ్జే, బయటకు వెళ్దామా? బోర్ కొట్టుంది. చిన్నగాన్ని లైన్ లోకి తీసుకో. ఊర్లో రచ్చ చేద్దాం పదా. చిన్ను లైన్లోకొచ్చాడు. ఒరే చిన్నగా, నువ్వు మీ షాప్ లో గాలిపటాలు లైట్లు ఉంటాయి కదా, అవి కొన్ని తీసుకుంటా. మన కాలువ కట్టిన ఎక్కడ వేద్దాం. ఊరంతా మన వెలుగు చూడాలి. అబ్బో, మా అమ్మ చూసిందంటే నా ప్యాంటు పగిలిపోయేలా కొడుతుంది. నేను తేను, కావాలంటే మనం కొందాం. పండగ పూట దెబ్బలు తినడం నా వల్ల కాదు. రే చిన్నగా, నువ్వేంటి ఇంత పెసినాతనం? కొందామంటావు కానీ జేబులో నుండి రూపాయి తీయవు. బుజ్జి, వీడు పట్నం వెళ్ళినా వీడి బుద్ధులు మారనే లేదు. వీడిని పిసినారి క్లబ్ కి ప్రెసిడెంట్ ని చెయ్యాలి. సరేరా, కొందాంలే. రే చిన్ను, నువ్వు నాకు ఇవ్వాల్సిన 16,000తో పాటు మొన్న ప్రభాస్ అన్న మూవీ టికెట్ల పైసలతో కలిపి ఇవ్వాలి, గుర్తుందా? సంగతి ఏంటి? మరి అది ఇస్తేనే ఈ సంక్రాంతికి మనం పార్టీ చేసుకునేది. గుర్తుందిలే బుజ్జి, అన్ని కలిపి ఒకేసారి వస్తాయిలే. ఇంకేంటి మరి? సరేరా చిన్నగా, మీ ఇంటి కాడ మూల మలుపు దగ్గరికి రా. సరే అని అందరూ కూడా వాళ్ళ ఇంటి దగ్గర మూల మలుపు కాడ కలుసుకున్నారు. సరే చిన్నగా, మనం కూర్చొని స్ప్రైట్ తాగుదాం. నువ్వు 2 లీటర్ల స్ప్రైట్ తీసుకుంటా. స్నాక్స్ నేను కొంటాను. 2 లీటర్లా? ఎక్కువ అవుతుందిరా మనకి. చిన్నది తెస్తాను, గ్యాస్ ఎక్కువైతే కష్టం. ఓరే చినుక, నీ పిసినార్తనం తగలబెట్టా. తీసుకుంటా. నువ్వు పిసినార్తనానికి బ్రాండ్ అంబాసిడర్ లా మారుతున్నావు. మనతో ఉన్నప్పుడు ఎలా ఉండాలో నేర్చుకో, లేకపోతే నిన్ను కాలువ కట్టిన తోసేస్తాను. బుజ్జి మరియు బన్ను గాలిపటాలు ఎగరేస్తున్నారు. చిన్ను పక్కనే కూర్చొని స్ప్రైట్ బాటిల్ పట్టుకున్నాడు. చిన్ను తన మనసులో, బుజ్జి వచ్చిందంటే నాకేం మిగలదు. ముందే ఫినిష్ చేయాలి. వీళ్ళు గాలిపటాల గోలలో ఉన్నారు కదా, లాగిన్ చేస్తా. చిన్ను ఎవరికీ తెలియకుండా సగం బాటిల్ తాగేసి అక్కడ పెట్టాడు. బుజ్జి వచ్చి చూసింది. ఒరే చినుక, ఎంత పని చేసావురా? సగం బాటిల్ తాగేశావా? నిన్ను వదలనురా. బుజ్జి కొట్టబోతుంటే చిన్ను పారిపోయాడు. బన్ను గాలిపటాన్ని వదిలేసి వాళ్ళ వెనక పరిగెత్తుతున్నాడు. అలా ముగ్గురు ఊరు మొత్తం తిరిగారు.
చిన్ను దొరకలేదు. బుజ్జి అలసిపోయి ఒక వేప చెట్టు కింద కూర్చుంది. అప్పుడే ఒక గంగరెద్దాయుడిని బసవన్నను తీసుకుని వస్తున్నాడు. ఆయన్ని చూసి వెంటనే బుజ్జికి చిన్ను మీద ఉన్న కోపానికి ఒక అదిరిపోయే ఎత్తుగడ గుర్తొచ్చింది. హలో బసవన్న, ఆగు. నీ దీవెనలు మా చిన్నుగాడికి చాలా అవసరం. ఏమైనా ఇచ్చారా మా ఊర్లో? లేదమ్మా, ఇప్పుడే వచ్చాను తల్లే. అందరూ పిసనారి మీద వల్ల కనిపిస్తున్నారు ఈ ఊర్లో. సరే, నేను చెప్పేది విను. మా ఇంటికెళ్ళు. మా అమ్మ పేరు చిచ్చు. అక్కడికెళ్ళి నీకు కావలసినంత దానం అడుగు. కేవలం నా పేరు చెప్పకు. మీ చిన్ను సార్ పంపించారమ్మా అని చెప్పు. చిన్ను సార్ మీకోసం, మీ ఆరోగ్యం కోసం పెద్ద హోమం చేపిస్తున్నారు. దానికోసం 10 కిలోల బియ్యం, 116 రూపాయలు ఇంకా పప్పు ధాన్యాలు ఇవ్వమన్నారని చెప్పు. అది మీ చిన్ను సార్ కృతజ్ఞత అని చెప్పు. సరేనమ్మా, అలాగే కాని అడ్రస్ చెబుతారా? బస్ స్టాప్ దగ్గర కిరాణా షాప్ ఉన్న ఇల్లు. చిచ్చు అంటే ఎవరైనా చెప్తారు, వెళ్ళు అని బుజ్జి తన మనసులో. అక్కడున్నదంటూ ఊడ్చుకొని వచ్చేయి. బన్ను ఇది చూసి షాక్ అయ్యి నవ్వుకుంటున్నాడు. కొంచెంసేపటికి చిన్ను కోపంగా వచ్చాడు. ముఖం మాడిపోయింది. ఏమైందిరా? యాగం సక్సెస్ అయ్యిందా? రేయ్, మీరు చేసిన పనే కదా ఇది. మా అమ్మ నన్ను చిత్తకొట్టిందిరా. డబ్బులు లేవు అంటావు, యాగాలికి మాత్రం 116 ఇస్తావా అని చీపురుతో కొట్టింది. నా పర్సు ఖాళీ అయింది. మా అమ్మ దగ్గర నేను తిట్లు తిన్నాను. నా సంక్రాంతి నాశనం చేశారు కదరా. అలా ముగ్గురు మాట్లాడుకుంటూ ఉండగా దూరం నుండి ఒక హరిదాసు రూపంలో బుజ్జి వాళ్ళ నాన్న వస్తున్నాడు. అది చూసి చిన్ను బాధలో ఒక మాట అన్నాడు. బుజ్జి, మా అమ్మ పిసినారంటావు కదా, మరి మీ నాన్న అంతకంటే వేస్ట్ కదా. ఇంటింటికి వెళ్ళి అడుక్కుంటున్నారు. పట్నంలో నువ్వు లక్షలు సంపాదిస్తే ఏంటి లాభం? బుజ్జి వెంటనే బాధపడింది. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఒరి చిన్నగా, మా నాన్న చేస్తున్నది అడుక్కోవడం కాదురా, అది భగవంతుని ఆజ్ఞ. మన పూర్వీకుల నుండి ఈ సంక్రాంతికి మా ఇంటి నుండి హరిదాసుల వేషం వేసుకొని ఎవరైనా ఇచ్చిన ధాన్యాన్ని గుడిలో సమర్పించడం మా ఇంటి కట్టుబాటు. అది ఒక ఆనవాయితీ. లోక కళ్యాణం కోసం ఆయన తల వంచుతారు. అది అడుక్కోవడం కాదు, మన సంస్కృతిని కాపాడడం. అప్పుడే దూరం నుండి హరిదాసు నేరుగా వాళ్ళ దగ్గరకొచ్చారు. ఆయన రాగానే చిన్ను తలదించుకున్నాడు. అంతకుముందే ఆయన బన్ను వాళ్ళ ఇంటికెళ్లి వాళ్ళని ఆశీర్వాదించి బియ్యం తీసుకున్నానని వారితో చెప్పారు. బుజ్జి, బన్ను వాళ్ళింట్లో బియ్యం తీసుకున్నాను. ఈసారి పండక్కి అందరూ బాగా దాన ధర్మాలు చేస్తున్నారు తల్లి. అది విన్న చిన్ను ఒక్కసారిగా అపరాధ భావంతో, నన్ను క్షమించండి అంకుల్, ఇందాక తెలియక ఏదో మాట్లాడేశాను అని కళ్ళనీళ్లతో అడిగాడు. హరిదాసు చిన్ను తల నిమిరి చిరునవ్వుతో ఇలా అన్నాడు. నాకంతా తెలుసు చిన్ను, నువ్వు అన్నది నేను విన్నానులే. కాని ఒక్కటి గుర్తుంచుకో బాబు, మీరు ఎప్పటికీ ఇలాగే కలిసిమెలిసి ఉండాలి. డబ్బనేది ఈ రోజు కాకపోతే రేపైనా సంపాదించుకోవచ్చు. కాని పోయిన బంధుత్వాన్ని, స్నేహాన్ని సంపాదించడం చాలా కష్టం. ఈ పండుగ మీకు ఆ అనుబంధాల విలువను నేర్పాలి అని దీవించి తన దారిలో తాను హరిలో రంగ హరి అంటూ వెళ్లిపోయాడు. తన ఇంటికొచ్చి రంగురంగుల ముగ్గుల మధ్యలో బుజ్జి వాళ్ళ ఇంటి ముందు పండుగ చేసుకుంటున్నారు. ఊరంతా పువ్వులతో అలంకరించింది. గొబ్బెమ్మలు గాలిపటాలతో ఆనందంగా ఉంది. రే పనుక, చిన్ను, మనం హైదరాబాద్ లో ఎన్ని జాబ్స్ చేసినా, ఎన్ని కోట్లు సంపాదించినా ఈ పల్లెటూరి సంక్రాంతిలోని సంతోషం, ఆ మట్టి వాసన ఎక్కడ దొరకదురా. ఈ స్ప్రైట్ ప్రాంక్, ఈ గంగరెద్దు ప్లాన్, మన చిన్నప్పటి అల్లరి, ఇవే మన నిజమైన ఆస్తి. ఆ బాస్ గారి టార్చర్ కూడా ఇప్పుడు కామెడీగా అనిపిస్తుంది. ముగ్గురు చేతులు కలుపుకొని మనం ఎప్పుడూ ఇలాగే కలిసి ఉండాలి అని ప్రామిస్ చేసుకున్నారు. రంగురంగుల గాలిపటాలు ఆకాశంలో ఎగరవేస్తూ ఆ సంక్రాంతి పొద్దున్నే కొత్త వెలుగులతో, పాత జ్ఞాపకాలతో ముగి